హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మేకోసన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన లక్ష్మీ కుమారి గారు పిడుగురాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ కారణం లేకుండా కార్యం జరగదు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే తల్లి. మన పత్రి సారు అంటే పత్రి సారు నడయాడే భగవంతుడు అంట. అంటే శ్రీకృష్ణ భగవానుడు అంత గొప్పవాడంట పత్రి సారు. అది కూడా నాకు రాఘవరావు సార్ ద్వారానే తెలుసుకున్నాను. మరి ఇస్పగురువు అయిన నడయాడే భగవంతుడైన పత్రిసారు దంపతులకు నిత్యము శ్వాస మీద ధ్యానం చేయిస్తున్న సద్గురువులంటే సత్యాన్ని బోధించేవాళ్ళు, సత్యంలో జీవించేవాళ్ళు, సత్యాన్ని ఆశ్రయించేవాళ్ళు. సత్యం అంటే మనందరికీ తెలిసిన విషయమే. భగవంతుడు సత్యాన్ని అనువదించేవాళ్ళు. మనందరము కూడా సత్యం కోసమే భూమి మీదకి వచ్చాము. ఇందాక మేడం గారు అన్నారు, మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము అంటే మన జన్మ లక్ష్యం ఏమిటి? మనము కూడా పూర్ణాత్మ స్థాయికి ఎదగాలి. ఎదిగి మనము కూడా మనలాంటి అంశాత్మలని, ఇప్పుడు పరమాత్మ మనల్ని అంశాత్మగా సృష్టించాడు, మనము కూడా అంశాత్మను సృష్టించాలంట. అంత శక్తి పొందినప్పుడే మనము కూడా సత్యలోకం చేరతామంట. అప్పటిదాకా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండాలంట. కిందకి పైకి, కిందకి పైకి, చావటం పుట్టడం, పుట్టడం చావటం, ఇవన్నీ కూడా సహజం అన్నమాట. పత్రి సార్ ఏమంటున్నారు? 400 జన్మలు తీసుకోండి, 500 జన్మలు తీసుకోండి, లేదా 1000 జన్మలు తీసుకోండి, మీ ఇష్టం, అంతా మీకు స్వేచ్ఛ అంటారు సారు. మరి అన్ని జన్మలు తీసుకుంటే కర్మ జన్మ జన్మ కర్మ అని మనకు తెలిసిన విషయమే, సైకిల్ చైన్ లాగా. మరి ఇవన్నీ ఉంటాయి కాబట్టే సార్తో మేమంతా, అంటే మనందరం కూడా పైన ఒప్పందమే. నేను భూమి మీదకి వెళ్ళి ఈ శరీరం తీసుకొని, స్త్రీ కాదు పురుషుడు కాదు, అందరూ ఆత్మలే. మీరు మనం భర్త పురుషుడు అనుకుంటున్నాము, ఆయన భర్త కాదు, నేను భార్యను కాదు. ఎందుకంటే అందరం ఆత్మలమే. భూమి మీదకి వచ్చి కొన్ని అంటే ఒక లక్ష్య సాధన కోసం వచ్చాము. అవి సాధించుకోవటానికి మరి భర్తగా తను, భార్యగా నేను అంటే ఒక నాటకంలో భాగము అంటమాట, పాత్ర పోషిస్తున్నామే. కానీ ఎవరు భార్యలు కాదు, ఎవరు భర్తలు కాదు, ఎవరు కూడా అందరూ ఆత్మలే. దేహాన్ని తీసుకుని వచ్చిన ఆత్మస్వరూపులమి మనందరం కూడా. ఓకే మేడం గారు, థ్యాంక్ యూ మేడం గారు. మరి క్లాస్లోకి వెళ్దామా? అన్నమాట. జీసస్ క్రైస్తు చాలా గొప్పవాడంట. ఆయన 40 రోజులు 40 రోజులని సార్ చెప్పారు. 40 రోజులు శ్వాస మీద ధ్యానం చేసి ఆయనకు శరీరానికి ఆహారం ఇవ్వలేదంట. మళ్ళీ మనసుకు ఆలోచన చేసేది ఎవరు? మనసు. ఈ మనసుకు కూడా ఆలోచన లేకుండా 40 రోజులు శ్వాస మీద ధ్యానం చేసి ఆయన భగవంతుడిలో కరెక్ట్ అయిపోయాడు అన్నమాట. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను నా తండ్రి ఒకటే, నేను నా తండ్రి ఒకటే, మీరు నేను కూడా ఒకటేనని చెప్పాడు. అంటే ఏమిటి అర్థం అంటే, నేను నా తండ్రి ఒకటేనంటే మనం అంశాత్మలమని, ఆయన పూర్ణాత్మని ఆయన తెలుసుకున్నాడు. కాబట్టే జీసస్ క్రైస్తు నేను మీరు ఒకటే, నేను నా తండ్రి ఒకటే అన్నాడు. అంటే మనం అంశాత్మలమి, ఆయన పూర్ణాత్మ అయినా కూడా ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఒకటే అని చెప్పాడు. ఇప్పుడు మనము కూడా అది తెలుసుకోవటానికి భూమి మీదకి వచ్చాము. అందుకే రమణ మహర్షి వారు ఎవరు ఆయన దగ్గరికి, అంటే నాకు బాధగా ఉంది, నాకు సమస్యలు ఉన్నాయి, నాకు రోగాలు ఉన్నాయి, ఏ సమస్యతో వెళ్ళినా కూడా ముందు నువ్వెవరో తెలుసుకోమనేవాడంట. ఉన్న కిటుకంతా కూడా ఆ 2 మాటల్లోనే ఉంది. నువ్వెవరో తెలుసుకోమనే మాటలోనే కిటుకంతా అందులోనే ఉంది. మనం ఎవరో తెలుసుకుంటే ఎవరికి అపకారం చెయ్యము. మనం ఎవరమంటే ఆత్మలమి. ఆత్మ అయినప్పుడు మీరు ఆత్మే, నేను ఆత్మే, సృష్టిలో ప్రతి జీవి కూడా ఆత్మే. మరి ఎవరికైనా అన్యాయం చేస్తామా? అపకారం చేస్తామా? చేతనంత మంచి చేస్తామే కానీ చెడు చెయ్యమన్నమాట. అంతటి గొప్పవాడు జీసస్ క్రైస్తు. మరి జీసస్ క్రైస్తు బోధించింది మనం కొంచెం తెలుసుకుందాం. కారణం లేకుండా కార్యం జరగదనే విషయం తెలుసుకుందాం. మరి జీసస్ క్రైస్తు ఏం చెప్తున్నారంటే, ఏ ఇత్తు నాటితే ఆ పంటే కోసుకుంటాము అంటున్నారు. ఏ ఇత్తు నాటితే ఆ పంటే కోసుకుంటాము అంటున్నారు. మరి ఇంకా సార్ ఏం చెప్తున్నాడంటే, మామిడి చెట్లు వేస్తే, మామిడి విత్తనం భూమిలో నాటితే మామిడి పంటే కోసుకుంటాము, అంతేగాని ఏపకాయలు కొయ్యలేము కదా. ఏప పంట వేసుకుంటేనే ఏపకాయలు కోసుకుంటాము. అలాగే మనము ఏ విత్తనం నాటితే
ఆపంటే కోసుకుంటాము అని సారు చెప్పే దానికి అర్థం ఏమిటి అంటే, మరి ఎవరే పాపం అంటే ఎవరు ఏ కర్మ చేసుకుంటే వాళ్ళు ఆ ఫలితం అనుభవిస్తారు అని అర్థం. ఏ ఇత్తు నాటితే ఆపంటే కోసుకుంటాము అంటే దానికి అర్థము ఎవరు చేసుకున్న పాపకర్మలు వారే అనుభవిస్తారని అర్థం అన్నమాట ఇక్కడ. మరి ఇప్పుడు మంచి చేయటానికైనా ఈ మనసే, చెడు చేయటానికైనా ఈ మనసే. ఈ మనసు ఆధీనంలోనే ఈ జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5 మొత్తము కూడా మనసు ఆధీనంలోనే ఉన్నాయి. ఎప్పుడైతే మన పత్రి గారు అందించిన అమూల్యమైన రత్నం శ్వాస మీద ధ్యానం చేస్తామో అప్పుడే ఈ ఇంద్రియాలకు స్వేచ్ఛనిచ్చేస్తామంట. ఎందుకంటే ఈ మనసు ఎలా చేయమంటే అలా చేస్తుంది. మరి బయటికి వెళ్ళి ఒక చెట్టు కాయలు కోసుకురమ్మంటుంది, కానీ చెట్టు మంది కాదు. కానీ ఈ మనసు ఏం చెప్తుంది? వెళ్ళిపోయామంటుంది. ఈ కాళ్ళు వెళ్తాయి, చేతులు కోస్తాయి, నోరు తింటుంది. కానీ ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు చేసే పని అన్నమాట. ఇవన్నీ కూడా మనసు ఆధీనంలో ఈ ఇంద్రియాలు ఉండటం వల్ల ఈ కర్మలు చేస్తున్నాం అన్నమాట. మనసు మంచి చేయటానికైనా మనసే, చెడు చేయటానికైనా మనసేని మనం తెలుసుకున్నాము. మరి కారణం లేకుండా కార్యం జరగదన్నమాట. ఇంకా పత్రి సార్ కూడా ఏం చెప్పేవాళ్ళంటే, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్ అంటారు. గాడ్ అంటే, నిజం చెప్తున్నాను మేడం గారు, నాకు గాడ్స్ అంటే దేవుడు అని కూడా తెలియదు. నేను అంత అజ్ఞానంలో ఉన్నా. ఎందుకంటే చదువులేదు పెద్దగా. ఇంకా పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కంటం, వాళ్ళకి పురుళ్ళు, వాళ్ళ పుష్ప ఇంకా అన్నీ ఇంకా అవే అన్నమాట. దాంట్లో మునిగిపోయా. సారి చెప్పిన విషయం నేను రాఘవరారి గురువు గారి దగ్గరకు వచ్చేదాకా తెలుసుకోలేకపోయా. పత్రి సార్ చెప్పిన విషయం, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్ అంటే మనందరం మాస్టర్స్నే. గాడ్స్ అంటే భగవంతుడు అంట. సారుకు భగవంతుడు తాను భగవంతుడని, మనమందరం కూడా భగవంతుడమని తెలుసుకున్నాడు కాబట్టే పత్రి సారు అలా సంబోధించారన్నమాట. కానీ నాకు అప్పుడు తెలియదు, నేను ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాను అన్నమాట. ఎందుకంటే తెలియనప్పుడు ఓకే చెప్పాలి కదా. మరి తెలిసింది కాబట్టి ఇప్పుడు ఒప్పేసుకుంటాను. మరి అలాగే ఇప్పుడు మా ఇంటి ముందర జాజిపూల చెట్టు ఉంది. జాజిపూలు అంటే సన్నగా పొడవుగా ఉంటాయి. ఆ పూల చెట్టు వేసుకున్నా. మరి నేనేం పూలు కోసుకుంటాను? ఆ పూలే కోసుకుంటా. మల్లెపూలు కావాలంటే వస్తాయా? రావు కదా. ఎవరు ఏ ఏ ఏ ఇత్తనం నాటుకుంటే ఆ పంటే కోసుకుంటాము. ఎవరు ఏ కర్మ చేసుకుంటే ఆ ఫలితమే పొందుతామన్నమాట. అలాగే ఇంకా మానవులంట నా జీవితం బాగుండాలని, కర్మలు లేని జీవితం అనుభవించాలని మరి హిందువులైతే పూజలు చేస్తారంట. మరి క్రిస్టియన్స్ అయితే నమాజ్ చేస్తారంట. క్రిస్టియన్స్ అయితే ప్రార్థన చేస్తారు. ముస్లిమ్స్ అయితే నమాజ్ చేస్తారు. ఏమని? నా జీవితం బాగుండాలి అని చెప్పేసి చేస్తారంట. ఇవన్నీ కూడా చేస్తుంటే సారేమంటున్నారంటే, పూజల వల్ల, నోముల వల్ల, వ్రతాల వల్ల, వీటన్నిటి వల్ల ఏ ఉపయోగము లేదు. ఎవరు చేసుకున్న పాపకర్మలను బట్టే వారి జీవితం ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే అన్నమాట. ఎందుకంటే నేను మా చిన్నతనంలో నలుగురు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు, మా అమ్మ మా నాన్న, 6 మనుషులం కూడా నలుగురు తినే భోజనం 6 తిన్నాం. ఎందుకు అంటే ఏనాడు చేసుకోలే, ఏనాడు పుణ్యకర్మ చేయలేదు. ఇంకా మరి పుణ్యకర్మ చేయనప్పుడు మరి తినటానికి ఎలా వచ్చింది? ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్నమాట. మళ్ళీ ఒకే జీవితంలో నాకు 2 జీవితాలు అన్నమాట. మరి పెళ్లి చేసుకున్న తర్వాత మా సార్ ద్వారా లక్షలే కాదు కోట్లే గడించడం జరిగింది మా సార్ ద్వారా. అంటే పరమాత్మలో దేహంలో ఉండే అవన్నీ చేయడం జరిగింది అనుకోమ్మా. మరి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మరి మా సారు మరి కోట్లు కూడా గడించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా చేసుకున్న దాన్ని బట్టే జరుగుతుంది అని చెప్పేసి నేనే ఒక ఉదాహరణ అన్నమాట. మరి ఆ జీవితము అనుభవించాను, ఇప్పుడు ఈ జీవితం కూడా అనుభవిస్తున్నాను అన్నమాట. పుణ్యం చేయటానికైనా పాపం చేయటానికైనా ఈ మనసే కారణమని తెలుసుకున్నాము. ఇంకా పుణ్యం చేస్తే భోగం వస్తుంది, పాపం చేస్తే రోగం వస్తుంది. మన సార్ చెప్తాడు కదా పత్రి సారు, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు అని. పాపమే లేకుంటే రోగమే లేదన్నాడు మహానుభావుడు. మరి పాపమే లేకుంటే ఏం రోగం ఉంటుంది? మరి ఇప్పుడు దాకా బాగా తిరిగాయి. ఇప్పుడు నాకు 63, 64 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పటిదాకా బాగానే ఉన్నా. మరి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఏ జన్మలోనో ఏ కోడికాళ్ళలో మేకకాళ్ళలో తినేశాను కాబట్టి ఈ జన్మలో ఈ కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఎవరికైనా తప్పదు. ఇది యమధర్మరాజుకే తప్పలేదంట. మీకు తెలిసే ఉంటుంది మేడం గారు. యమధర్మరాజే ఇదురుడుగా కౌరవుల కొలువులో ఉన్నాడంట. ఇదురుడుగా యమధర్మరాజు. యమధర్మరాజు అంటే ధర్మాన్ని పాటించేవాడు కదా.
అంత గొప్పవాడైన యమధర్మరాజు కూడా ఇదురుడిగా జన్మ తీసుకొని కౌరవుల కొలువులో నోరు మెదపకుండా 100 సంవత్సరాలు జీవించాడంట. ఆయన కూడా అంటే కారణం, దానికి ఒక కారణం ఉంది. కారణం లేకుండా ఏ కార్యము జరగలేదన్నమాట. టైం ఉంటే దాని గురించి కూడా మనం కొంచెం తెలుసుకుందాం. మరి భగవంతుడు మంచి కష్టాలు లేని జీవితాన్ని ఇస్తాడని ఇవన్నీ చేస్తామన్నమాట. కానీ సారు కానీ, గురువులు కానీ, గొప్ప గొప్ప యోగులు కానీ, హంసలు కానీ, హంసలు అంటే రామకృష్ణ పరమహంస వీళ్ళంతా ఉన్నారు కదా, అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరు చేసుకున్న పుణ్యాన్ని బట్టే వాళ్ళకు వస్తుంది, కానీ నువ్వు పూజలు చేసుకున్నా, ప్రార్థనలు చేసినా, నమాజ్ చేసినా, ఏం చేసినా కూడా ఏ ఉపయోగము లేదని చెప్పేసి ఈ పెద్దలు చెప్తున్నారన్నమాట. ఇంకా మరి ఎగ్జాంపుల్, మరి శ్రీకృష్ణ భగవానుడు అంటే మన అందరికీ తెలిసిన విషయమే. ఆయనకి కొడుకున్నాడు అనమాట. ఆయన కొడుకుంటే ఆ కొడుకు పేరు సాంబుడు అంట. సాంబుడు అయితే ఆయనకి కుష్ఠవ్యాధి వచ్చిందంట. శ్రీకృష్ణ భగవానుడు కొడుక్కి ఒళ్ళంతా కుష్ఠవ్యాధి వచ్చిందంట. వస్తే ఆయన మరి శ్రీకృష్ణ భగవానుడు మరి పరమాత్మే కదా, అంత గొప్పవాడైనా కూడా ఆయన కొడుకు కర్మను ఆయన ఏం తీసేయలేదు. ఆయన కూడా 14 సంవత్సరాలు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి సూర్య భగవానుడికి ఎదురుగా కూర్చొని ఆయన కర్మను పోగొట్టుకున్నాడు. మరి సాక్షాత్తు శ్రీకృష్ణుడైనా అంటే శరీరం ఉన్నప్పుడు ఆయన కొడుకు కర్మే తీసేయలేకపోతే ఆ బొమ్మ దగ్గర కూర్చొని, ఇప్పుడు కృష్ణుడు లేడు కదమ్మా, కృష్ణుడు బొమ్మేగా మనం గుళ్ళలో చూసేది, ఆ విగ్రహాలన్నీ కృష్ణుడు బొమ్మలన్నీ అయ్యే కదా, ఆయన శరీరం వదిలేశాడు కదా. మరి ఆ విధంగా ఆ బొమ్మను పట్టుకుంటే మనకేమి లాభం ఉంటుంది? అసలైన కృష్ణుడే తన కొడుకు కర్మను తీసేయలేకపోతే బొమ్మ కృష్ణుడు మనకేం చేస్తాడు అని చెప్పేసి పత్రిసారి కూడా విగ్రహం దేవుడు కాదు, ఆత్మే భగవంతుడు అని చెప్పడం జరిగిందన్నమాట. ఇంకా మరి ఆ విధంగా మరి ఇంకా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, ఉద్ధరే నాత్మానాం అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరిని వారే ఉద్ధరించుకోండి, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. ఇంకా బుద్ధ భగవానుడు కూడా మరి ఆనందుడు మన పత్రిసారే ఆనందుడుగా జన్మ తీసుకున్నప్పుడు మరి బుద్ధ భగవానుడు ఏదైనా మనకి ఉపయోగం ఉండే మాటలు చెప్తాడేమో అని చెప్పేసి ఎదురు చూశాడంట. అప్పుడు ఆయన చెప్పాడంట, అపో దీపో భవ అని చెప్పేసి చివరగా ఆ మాట చెప్పి శ్వాసను వదిలేశాడు. ఎవరు? బుద్ధ భగవానుడు. అంటే దానికి అర్థం కూడా అపో దీపో భవ అంటే నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి నాయన అని చెప్పేసి పత్రిసారికి అర్థమైందన్నమాట. పత్రిసారే ఆయన శిష్యుడుగా ఉన్నాడన్నమాట గురువు గారి దగ్గర, బుద్ధ భగవానుడి దగ్గర. మరి ఇంకా అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా తన కర్మనేమి తీసేయలేదని మనం తెలుసుకున్నాం. మరి అలాగే మరి షిరిడి సాయిబాబా కూడా తన ప్రియ శిష్యుడైన ఆ పేరు గుర్తులేదు మేడం గారు, ఆయనకి దగ్గు వస్తూ ఉంటే ఆ కర్మంతా ఆయన అనుభవించాడు. ఇంకా 2-3 రోజులు ఉందనంగా ఆ కర్మ నేను తీసుకున్నాడు అనమాట. ఎప్పుడైతే ఆయన ఆ కర్మ నేను తీసుకున్నాడో ఆ శిష్యుడు ప్రియ అయిపోయాడు. తర్వాత ఆ శిష్యుడు గురువు గారిని చూడటానికి అక్కడికి వస్తే, మసీదుకి వస్తే ఈయన దగ్గుతున్నాడంట. ఏంటి గురువు గారు అంటే, నాయనా ఇది ఎవరికైనా ఒకళ్ళకొకళ్ళు తీసుకున్నా వాళ్ళే అనుభవించాలి, అందుకే ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి నాయన అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అది 2-3 రోజులుగా ఉందనంగా తీసుకున్నాడు, అది అనుభవించాడు. ఫకీరుగా జన్మ తీసుకొని కూడా మరి ఫకీర్ అంట, ఫకీరుగా జన్మ తీసుకొని షిరిడి సాయిబాబా ఆయన 13 సంవత్సరాలు ఆ తండ్రితో ఉన్నాడంట. ఆయన కూడా నేను నా తండ్రితో ఉన్నాను, అందుకే నాకు ఇంత శక్తులు వచ్చాయని మరి ఆయన వంట చేసేటప్పుడు కూడా గింట లేకుండా చెయ్యి పెట్టి కలిపేస్తాడంట. మరి నోటిలో నీళ్లు పోసుకొని ఆ నీటితో దీపాలు వెలిగించటం, ఆ శక్తులన్నీ కూడా ఫకీరుగా ఉన్నప్పుడు లేదు. ఆయన కూడా 13 సంవత్సరాలు కూర్చొని ఒకటేమైన శ్వాస మీద ధ్యానం చేయటం వల్లే ఫకీరుగా ఉన్న ఆయన షిరిడి సాయిబాబాగా మనందరం కొలుస్తున్నాం అన్నమాట. ఎవరైనా మానవ జన్మ తీసుకున్న ఎవరైనా జ్ఞానం పొంది దేవుడుగా అవతరించటానికే మనందరం జన్మ తీసుకున్నాం. కాకపోతే వాళ్ళు కొంచెం ముందున్నారు, మనం వెనుకున్నాము. మనం కూడా ఎన్ని జన్మలు ఎత్తినా శ్వాస మీద ధ్యానం చేయవలసిందే, జ్ఞానాన్ని పొందవలసిందే, భగవంతుడిగా మారవలసిందే, మనము కూడా పూర్ణాత్మ స్థాయికి ఎదగవలసిందే. ఈ లక్ష్యం కోసమే మనం భూమి మీదకి జన్మ తీసుకోవడానికి వచ్చామన్నమాట. మరి అలాగే మరి ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు ఆమె దగ్గర, ఎవరి దగ్గర,
ద్రౌపది అంటే ఆమె ఆయన గోకులంలో పెరిగాడు కదా, యశోదమ్మ దగ్గర. యశోదమ్మ దగ్గర పెరిగితే ఆయన ఒకరోజు మట్టి తిన్నాడని ఆ శ్రీకృష్ణ భగవానుడిని ఆ తల్లి ఒక రోటికి కట్టేసి కట్టేస్తుందన్నమాట. కట్టేస్తే ఈయనే సామాన్యుడా మహానుభావుడాయే. అప్పుడు నోరు తెరవమని అంటే ఆయన నోరు తెరవగానే నోట్లో 14 భువన భాండాలు కనిపించాయంట. గురుగారు చెప్పారు 14 భువన భాండాలు అంటే 7 అధోలోకాలు, 7 ఊర్ధ్వలోకాలు. 7 అధోలోకాలు అతల వితల సుతల ఉన్నాయి కదా తల్లి, అవేనమాట అధోలోకాలంటే. మరి ఇది భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం, ఇవన్నీ ఊర్ధ్వలోకాలు అన్నమాట. అవన్నీ గొప్ప లోకాలు. మనము జనాలోకం దాటితే మహాలోకం, తపోలోకం చేరుకొని మనం కూడా సత్యలోకం చేరినప్పుడే మనం పూర్ణ జ్ఞానాన్ని పొందినట్టు అన్నమాట. లేకపోతే ఈ జనాలోకం కింద నుంచే పైకి కిందకి తిరుగుతూ ఉంటామన్నమాట. మనం జన్మ తీసుకోవాలన్నా కూడా జనాలోకంలోనే మన మన చేసిన పాపపుణ్యాలు అవన్నీ కూడా జనాలోకం కిందే చూసుకోవాలంట. జనాలోకం పైన ఉండే మాస్టర్స్ బోధించేవాళ్ళంట, జనాలోకం కింద ఉండే మాస్టర్స్ అవి వినేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు గురువు గారు మనం ఉంటాం కదా, అలా అన్నమాట. పై వాళ్ళంతా పైలోకవాసులు, కింద వాళ్ళంతా నేర్చుకునేవాళ్ళు, పైలోకంలో ఉండేవాళ్ళు నేర్పించేవాళ్ళు అన్నమాట. అయితే గంధర్వులు ఆ విధంగా ఆ విధంగా ఒక రోటికి గట్టేస్తుంది యశోదమ్మ తల్లి. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ చైన్ ఆ తాడు పట్టుకొని లాక్కొని బయటకు వస్తాడు. బయటకు వచ్చినప్పుడు అక్కడ 2 చెట్లు ఉంటాయి, వృక్షాలు. ఆ 2 వృక్షాలకు మధ్యలో పెట్టేసి లాగేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. ఎప్పుడైతే అలా లాగాడో ఆ 2 చెట్లు పడిపోతాయి చెరుకు వైపు. పడిపోయి అందులో నుంచి గంధర్వులు ప్రత్యక్షం అవుతారు. గంధర్వులు ప్రత్యక్షమయ్యి ఈ శ్రీకృష్ణ భగవానుడికి నమస్కరించి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే గంధర్వులు కూడా శాప విమోచనానికి కారణమయ్యారు. అంటే ఇక్కడ కూడా కారణం లేకుండా కార్యం జరగల. వాళ్ళు కూడా ఎంత పాపకర్మ చేస్తేనో మరి కదిలి మెదలకుండా ఉండే జన్మ తీసుకున్నారు వృక్షాలంటే. ఇప్పుడు మనకు తెలుసు, మరి మన ఫస్ట్గా జన్మ తీసుకునేటప్పుడు ఖనిజాలుగా, వృక్షాలుగా, మరి పాకే వాటిక, పారే వాటిక, పక్షులుగా, మరి జంతువులుగా జన్మ తీసుకుంటాము. మరి ఖనిజాల తర్వాత వృక్షాలంటే వృక్షాలు ఏం చేస్తాయి? ఊరిక గాలి వచ్చినప్పుడు కదులుతాయి అంతే. అట్లాంటి జన్మ తీసుకున్నారు అంటే గంధర్వులు అంటే ఎంత గొప్పవారు. మరి మరి దేవతలు, దేవుళ్ళు, మానవులు, దేవతలు, గంధర్వులు అంటాం కదా, అంత గొప్పోళ్ళైన గంధర్వులు కూడా ఏ పాపమో చెయ్యబట్టి ఈ విధంగా కదలకుండా మెదలకుండా ఉండే వృక్షాల్లాగా పడి ఉన్నారు. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు స్పర్శ తగిలిందో అప్పుడు ఆ గంధర్వులు ఇద్దరు శాప విమోచనం కలిగి వెళ్ళిపోయారన్నమాట. అంటే ఇక్కడ కూడా ఏ కారణము లేకుండా కార్యం జరగలేదన్నమాట. అంటే ఇక్కడ ఎంతటి వాళ్ళకైనా కర్మ సిద్ధాంతం కారణము లేకుండా ఏ కార్యము జరగదనేది తప్పకుండా వర్తిస్తుందని పత్రిసారేంటి, బుద్ధ భగవానుడు ఏంటి, శ్రీకృష్ణ భగవానుడు ఏంటి, ఎంతో మంది, జీసస్ ఏంటి, ఎంతో మంది గొప్ప వాళ్ళు కూడా ఈ సందేశమే ఇస్తున్నారు. ఎందుకంటే ఎవరు చేసిన పాపకర్మలు వాళ్ళే అనుభవించాలన్నట్లు చెప్పడం అన్నమాట. మరి ఇంకా శ్రీకృష్ణ భగవానుడు తల్లి అంటే, శ్రీకృష్ణ భగవానుడు తల్లి అంటే ఆమె దేవకి మాత, వసుదేవుడు అని చెప్పేసి మనందరికీ సినిమాలో చూసాము, మామూలుగా కూడా తెలుసు అన్నమాట. మరి వాళ్ళిద్దరు కూడా తల్లి భార్యాభర్తలు కూడా ఒక జైల్లో ఉన్నట్టుగా ఉండిపోయారన్నమాట. అది ఎందుకో మనం కొంచెం తెలుసుకుందాం. మరి దేవకి వసుదేవుడు భార్యాభర్తలు అయితే వీళ్ళకి అష్టమ గర్భాన పుట్టిన బాబే మరి ఈయన్ని అంటే వాళ్ళ మేనమామ కంసుణ్ణి సంహరిస్తాడని ఆకాశవాణి చెప్తుందంట. చెబితే అప్పుడు కంసుడు ఏం చేస్తాడు, వీళ్ళకి పుట్టిన అష్టమ గర్భం అంటే 8వ గర్భం, ఆ 8వ గర్భం అన్న పుట్టిన బిడ్డ వల్లే నాకు మరణం ఉందని తెలుసుకొని వాళ్ళిద్దరిని జైల్లో అంటే ఒక గదిలో పెట్టి బంధించేశాడు. వాళ్ళిద్దరిని ఒక గదిలో పెట్టి బంధించేసి ప్రతిరోజు వాళ్ళకి ఏ ఆహారం కావాలో అదన్నీ కూడా ఇస్తూ వస్తున్నాడంట. అలా ఇస్తూ వస్తుంటే పుట్టిన ప్రతి బిడ్డను కూడా ఈ కంసుడు సంహరించేవాడు అన్నమాట. అలా సంహరిస్తూ ఉంటే అష్టమ గర్భాన 8వ సంతానంగా శ్రీకృష్ణ భగవానుడు పుట్టడం జరిగింది. అలా పుట్టిన శ్రీకృష్ణ భగవానుడు మరి ఆయన పుట్టంగానే బయట రాక్షసులను కాపలా ఉంచితే ఆ రాక్షసులు కాస్త నిద్రలోకి జారుకున్నారు. అలా నిద్రలోకి జారుకోగానే ఆ తాళాలు అంటే ఆ గదికున్న తాళాలు ఊడిపోయినాయి, వాటికయ్యే ఊడిపోయినాయి అన్నమాట.
అలా శ్రీకృష్ణ భగవానుడు పుట్టంగానే ఈ అంటే ఈ వసుదేవుడు ఒక గంపలో పెట్టుకొని కొడుకుని గంపలో పెట్టుకొని మరి బయటకు వచ్చేసాడు అనమాట. తాళాలు ఊడిపోయినాయి. అలా తీసుకొని వెళ్ళి ఒక అంటే యమునా నది దాటడానికి యమునా నది రెండుగా చీలిపోయి దారిస్తుంది ఆ శ్రీకృష్ణ భగవాను తీసుకెళ్ళటానికి. అలా వెళుతూ ఉంటే వర్షం పడుతుంది. 7 పడగల పాము ఆయనకు సహాయంగా, అంటే వర్షం పడకుండా ఎండకి అంటే వర్షం పడకుండా కాపలా కాస్తుంది అన్నమాట. ఆ విధంగా కాపలా కాస్తే అప్పుడు ఈయన ఈ కొడుకుని తీసుకెళ్ళి వసుదేవుడు కొడుకుని తీసుకెళ్ళి అక్కడ యశోదమ్మ దగ్గర పడుకోబెడతాడు. ఆమె దగ్గర పుట్టిన బిడ్డ మాయ, శ్రీకృష్ణుడి చేతిలో మాయ అక్కడ పుట్టిందన్నమాట. అప్పుడు ఆ ఆ మాయను తీసుకొని ఇక్కడికి వస్తాడు. ఎవరు? ఈయనన్నమాట, వసుదేవుడు తీసుకొచ్చి ఈ యశోద ఈమె దగ్గర పడుకోబెడతాడు అనమాట. తెల్లారి ఈ కంసుడు బిడ్డ పుట్టిందని చెప్పేసి వచ్చి ఆ మాయను సంహరించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ మాయ చెప్తుంది, కంస నిన్ను సంహరించేవాడు వేరే చోట పెరుగుతున్నాడు, నన్ను నువ్వేం సంహరిస్తావు అని చెప్పేసి ఆ మాయమైపోతుంది. అలా శ్రీకృష్ణ భగవానుడు యశోదమ్మ దగ్గర పెరగటం జరిగింది. పెరిగిన తర్వాత 14 సంవత్సరాలకు పెద్దవాడయ్యి ఎంతో మంది రాక్షసులను సంహరించి 14 సంవత్సరాలకు వస్తాడు. ఎవరి కోసం? తల్లి తండ్రిని సరసాలలో బంధించారు కదా కంసుడు, విడిపించటానికి వస్తాడు. ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు దేవకీ మాత అడుగుతుంది, నాయనా కృష్ణ, నువ్వు భగవంతుడి కదా, మరి నువ్వు నన్ను 14 సంవత్సరాలకి వచ్చావా నాయనా నన్ను సరసాల నుండి విడిపించటానికి అని అడుగుతుంది. అప్పుడు ఆ కొడుకు ఏం చెప్తాడో తెలుసా? అమ్మా, నువ్వు రామావతారంలో 14 ఏళ్ళు అరణ్యవాసం పంపించలేదా అమ్మా అని అడుగుతాడు నవ్వుతూ. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా కారణం లేకుండా కార్యం జరగల. ఆ జన్మలో రాముణ్ణి అరణ్యవాసం పంపించింది కైకేయిగా. మరి ఈ జన్మలో తను భర్త కూడా 14 సంవత్సరాలు ఆ సరసాల అంటే ఆ జైల్లో ఉండి ఈ బిడ్డలందరినీ కనటం జరిగింది. అంటే ఇక్కడ కూడా కారణం లేకుండా ఏ కార్యము జరగలేదు అన్నమాట అని మనకు అర్థమవుతుంది. కైకేయే ఈ వసుదేవకి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇంకా రాముడి తండ్రి దశరథ మహారాజు పుత్రశోకంతో మరణించడం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆయన కూడా పుత్రశోకంతో మరణించడానికి కారణం ఏమిటి అంటే, ఒకరోజు ఒక మునికుమారుడు మరి ఆయన పేరు శ్రవణ కుమారుడు అనమాట. ఆ శ్రవణ కుమారుడు ఒక అడవి గుండా ప్రయాణం చేస్తున్నాడు అనమాట. తల్లిదండ్రులు అందులు అనమాట, అందులంటే కళ్ళు లేని వాళ్ళు. అలా ప్రయాణం చేస్తుంటే వాళ్ళకి దాహంగా ఉందంటే వాళ్ళనిద్దరిని ఒక చోట దింపి మంచినీళ్ళు తీసుకొని వస్తానని చెప్పి చిన్న ఏదో తీసుకొని ఒక చోటుకి వెళ్తాడు. ఒక కోనేరు లాగా నీళ్లు పారుతూ ఉంటాయి. అక్కడ నీరు ముంచుతూ ఉంటే ఆ బుడబుడ శబ్దం వస్తుంది. ఆ శబ్దం విన్న దశరథ మహారాజు వేటకొచ్చాడు కదా, అదేదో జంతువు నీళ్లు తాగుతుందని చెప్పేసి ఆ తొండం చప్పుడో ఏదో చప్పుడు అవుతుందని బాణం వేస్తాడు. ఎప్పుడైతే బాణం వేశాడో వెళ్ళి ఆ శ్రవణ కుమారుడికి తగిలి ఆయన మరణిస్తూ, అప్పుడు రాజా, నేను నీకేమని అపకారం చేశాను? అందులైన నా తల్లిదండ్రులకి నేను ఒక్కగానొక బిడ్డని, మరి నన్ను ఇలా సంహరించావు, నీకు నేనేం అపకారం చేశాను? మరి నా తల్లిదండ్రులు మంచినీళ్ళ కోసం వచ్చాను, వాళ్ళకి తీసుకెళ్ళి నువ్వు మంచినీళ్ళు ఇవ్వు అంటే అప్పుడు దశరథ మహారాజు, నాయనా నేను తెలుసుకోలేదు, మరి ఈ విధంగా జరిగింది అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు మంచినీళ్ళు తీసుకెళ్తే ఆ తల్లిదండ్రులు ఈ మహారాజు అందెల చప్పుడు అంటే నడిచే చప్పుడుకి విని ఎవరు నువ్వు అని అడుగుతారు. అంటే ఇట్లా నేను దశరథ మహారాజుని, నేను ఈ విధంగా చేయటం జరిగిందమ్మా, నీ కుమారుని మరి ఈ విధంగా జరిగింది, మరణించాడంటే అప్పుడు ఆ తల్లి ఆ మాట వినంగానే ఆమె చనిపోతుంది. ఆమె చనిపోగానే ఆ తండ్రి శపిస్తాడనమాట. నేను అంటే ఈయన కూడా చనిపోవటానికి సిద్ధమయ్యాడు. నా కొడుకు లేకుండా మేము జీవించలేము, కాబట్టి నేను కూడా చనిపోతున్నాను. మేము ఎట్లాగా కొడుకు లేకుండా పుత్రశోకంతో మరణిస్తున్నామో, నువ్వు కూడా నీ పుత్రులు నువ్వు కూడా మరణిస్తావని దశరథ మహారాజుకి ఆ మునికుమారుడు తండ్రి శాపం ఇవ్వటం జరిగింది. మరి ఇక్కడ కూడా మరి రాముడు అరణ్యవాసం వెళ్ళినప్పుడు కైకేయి వరం కోరుతుంది కదా, ఆ 3 వరాలలో ఒక వరం తన కొడుక్కి పట్టాభిషేకం కావాలని భరతుడికి, మరి రాములు వారు 14 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళాలని కోరుకుంటుంది. ఆ కోరిక ప్రకారమే
మరి ఆయన అరణ్యవాసం వెళ్ళినప్పుడు రాముడు లక్ష్మణుడు సీత అరణ్యవాసం వెళ్ళినప్పుడు అంటే తెల్లవారితే పట్టాభిషేకం అనంగా ఈ కైకేయి మందర మాట విని ఈ వరం కోరుకుంటుంది. అలా కోరుకోగానే ఈ దశరథ మహారాజు ఇంకా భార్య మాట కాదనలేక ఆ వరాలు తీర్చి ఆయన మంచంలో పడి కొన్నాళ్ళకి రాముడు లక్ష్మణుడు సీత వీళ్ళంతా లేరు కదా, ఆ విధంగా ఆయన మరణించడం జరిగింది. అంటే ఇక్కడ కూడా కారణం లేకుండా ఏ కార్యము జరగలేదన్నమాట. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని సంహరించడం చనిపోయారు. ఆ కారణం వల్లే ఈయన కూడా పుత్రులు లేనప్పుడు పుత్రులు దూరమైనప్పుడు పుత్ర శోకంతో మరణించాడన్నమాట. అంటే ఇక్కడ కూడా మరి కారణం లేకుండా కార్యం జరగలేదన్నమాట. మరి ఇంకా ధృతరాష్ట్రుడి గురించి తెలుసుకుందాం. ధృతరాష్ట్రుడు అంటే పాండురాజు ధృతరాష్ట్రుడు అన్నదమ్ములు అన్నమాట. అన్నదమ్ములైతే మరి పాండురాజుకే పట్టాభిషేకం జరిగిందంట. ఎందుకు అంటే ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు కాబట్టి కళ్ళు లేని వాళ్ళకి పట్టాభిషేకం జరగదంట. అందుకని చెప్పేసి పాండురాజుకి పట్టాభిషేకం జరిగిన తర్వాత ఎవరి రాజ్యం వాళ్ళు తీసేసుకున్నారు. అప్పుడు పాండురాజు చనిపోతూ అంటే ఆయనకి శరీరం వదిలేస్తానని అర్థమైందనమాట. అప్పుడు మరి అంటే ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి, అన్నా మరి నేను శరీరం వదిలేస్తున్నాను, నా బిడ్డలు అంటే పాండవులు 5 చిన్న బిడ్డలు, మరి కొంతకాలం పాటు ఈ బిడ్డలని ఈ రాజ్యాన్ని కాపాడన్నా, తర్వాత వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేయన్నా అని చెప్పేసి ఆయన చనిపోతాడు. ఆయన చనిపోయాక ఈయన పుత్రుల మీద వ్యామోహంతో ఎవరు ధృతరాష్ట్ర మహారాజు ధృతరాష్ట్రుడు ఆయన పుత్రుల మీద వ్యామోహంతో మరి పాండవుల రాజ్యాన్ని కాజేయాలని చెప్పేసి వీళ్ళకి దుర్బుద్ధి పుట్టి మరి పాండవులు అంటే భీముడు అన్నం తినేటప్పుడు కూడా విషం పెట్టి అన్నంలో ఇవ్వటం జరుగుతుంది. మరి వాళ్ళందరూ లక్క ఇంట్లో ఉంటే నిప్పు పెట్టడం కూడా జరుగుతుంది. ఎంతో అన్యాయం చేస్తారు ఈ పాండవులు చిన్నపిల్లలుగా ఉంటే. మరి వీళ్ళందరూ కూడా విద్య నేర్చుకుంది ద్రోణాచార్యుల దగ్గరేనంట. కౌరవులు నేర్చుకుంది ద్రోణాచార్యుల వారి దగ్గరే, పాండవులు నేర్చుకున్నది కూడా ద్రోణాచార్యుడు వారి దగ్గరే. కానీ పాండవులేమో మంచివారిగా మారారు, కౌరవులేమో చెడ్డవారిగా మారారు. ఈ మనసును బట్టే వారి ఆలోచనలు వాళ్ళ పనులు ఉంటాయన్నమాట. వాళ్ళ కౌరవులంతా కూడా ఎప్పుడు అక్కడ వినాశనం కోరుకునే వాళ్ళే కానీ ఎప్పుడు మంచి కోరుకోలేదు. కాబట్టి అప్పుడు కౌరవులకి పాండవులకి యుద్ధం జరుగుతుంది. మనందరికీ తెలుసు కురుక్షేత్ర మహాసంగ్రామం యుద్ధం జరిగినప్పుడు ఆ కౌరవులు 101 మంది కూడా చనిపోతారంట. చనిపోతే అప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతాడు శ్రీకృష్ణ భగవాన్ని, కృష్ణ నువ్వు తలుసుకుంటే నా బిడ్డలు బతికే వాళ్లే కదా, మరి అందరూ చనిపోయారు, మరి ఇప్పుడు నేనేం చెయ్యను అని ఏడుస్తుంటే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, మామా దీనికి కారణం నేను కాదు, నువ్వే కారణము లేకుండా ఏ కార్యం జరగలేదు, నీకు నీ జన్మలు నీకు తెలియవు కాబట్టి నువ్వు ఇలా ప్రశ్నిస్తున్నావు, నీ జన్మ గురించి నేను చెప్తాను అని చెప్పేసి 50 జన్మల క్రితం నువ్వు ఒక కిరాతకుడివి, అంటే కిరాతకుడు అంటే వేటాడేవాడు అన్నమాట. వేటాడేవాడివి, వాల్మీకి మహర్షిగా మారటం అంటే రత్నాకరుడు లాంటి వాడివి. మరి పక్షుల జంటకి గురి పెట్టావు, ఆ పక్షులు 2 పారిపోయాయి. ఎప్పుడైతే ఆ పక్షులు పారిపోయాయో నువ్వు వాటికి గురి పెట్టిన బాణం మరి ఆ పక్షులు పారిపోయాక నువ్వు ఆ కోపం పట్టలేక ఆ చెట్టు ఎక్కేసి ఆ పక్షులు పెట్టుకున్న గుడ్లు 101 గుడ్డు ఉంటే ఆ గుడ్లన్నీ కోపం పట్టలేక చిందరవందర చేసి వాటిని చంపేశావు. ఆ విధంగా ఆ పక్షులు శోకించాయి అంటే ఏడ్చాయి. ఆ బాధే ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్నావు. ఆ జన్మలో ఆ విధంగా వాటికి శోకానికి గురయ్యావు. ఇప్పుడు నువ్వు ఆ గుడ్లని ఎలా సిదిమేశావో నీ కొడుకులందరూ కూడా ఈ జన్మలో 101 మంది కొడుకులు చనిపోవడం జరిగింది. ఆ పుత్రశోకమే నీకు ఈ పుత్రశోకం కానీ నేనేం చేయలేదు మామా అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ కూడా కారణం లేకుండా ఏ కార్యము జరగలేదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా భక్త రామదాస్ గురించి కూడా మనందరికీ తెలిసిన విషయమే. మరి భక్త రామదాస్ కూడా ఎంత గొప్పవాడు, రాముడి భక్తుడు. మరి ఆయన పిలిస్తే వచ్చేవాడు రాముడు. అంత గొప్పవాడైన భక్తుడైన ఎన్నో పాటలు రాశాడు, ఎన్నో చాలా అవి ఏంటి శ్లోకాలేంటి పాటలేంటి ఎన్నో రాశాడనమాట. అంత గొప్పవాడైన రామభక్తుడు కూడా మరి ఒక చిలకని తీసుకొచ్చి ఒక పంజరంలో పెట్టి ఆ చిలకకి ఎప్పుడు ఏ పండు కావాలో
మరి పంజరం అంటే మరి బంగారు పంజరమో మామూలు పంజరమో నాకు తెలియదు మేడం గారు. మరి ఆ విధంగా పంజరంలో ఉంచి దానికి ఎప్పటికప్పుడు మంచిగా చూసుకుంటున్నా కూడా మరి అప్పుడు ఆ పక్షి స్వేచ్ఛను హరించటం వల్ల, అంటే ఆ పక్షి దాంట్లోనే ఉంది కదా, అదే పక్షికి స్వేచ్ఛ ఉంటే ఎన్నో చెట్ల మీద ఎన్నో రకాల పళ్ళు కొంచెం కొంచెంగా కొరుక్కొని తిని దాని అది స్వేచ్ఛగా ఆకాశంలో విహరించేది. కానీ ఇప్పుడు ఈ చిలక ఏం చేయాలి, ఈ పంజరంలోనే ఉంది, అక్కడక్కడే తిరుగుతుంది. దాని స్వేచ్ఛను హరించాడు అన్న నెపంతో మరి ఆయన కూడా చెయ్యని నేరానికి ఏదో దొంగతనం చేశాడని ఈ భక్త రామదాసును కూడా జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో పెడితే ఆయన అక్కడ చిలకని ఎలా బంధించాడో ఆయన కూడా అలా బంధించబడ్డాడు. తర్వాత కొన్నాళ్ళకి రాములు వారు కలలో కనిపించి ఆయన ఏమి తప్పు చేయలేదంటే ఆయన వదిలేయటం జరిగింది. అదంతా వేరే విషయం మేడం గారు. మరి ఇక్కడ కూడా కారణం లేకుండా ఏ కార్యము జరగలేదన్నమాట. ఒక తల్లి బిడ్డలు నలుగురు బిడ్డలు ఒక తల్లి గురించి కథ. అదేంటంటే ఒక తల్లి నలుగురు బిడ్డలు అనాథలుగా తిరుగుతూ ఉంటారు, రోడ్డు మీద తిరుగుతూ ఉంటే అలా తిరుగుతూ ఉంటే ఒక రోజు ఒక మునీశ్వరుడు చూస్తాడనమాట. చూసి నవ్వుతూ ఉంటాడనమాట. ఆయన శిష్యులు చూసి ఎందుకు స్వామి నవ్వుతున్నారు అంటే చెప్తాలే అంటాడు. తర్వాత ఒకరోజు ఆశ్రమానికి దగ్గరగా ఒక డస్ట్బిన్ కుండీ ఉంటే, అంటే అన్నం తిని ఎంగిలాకు వేస్తాం కదా, ఆ డస్ట్బిన్ దగ్గర ఈ నలుగురు బిడ్డలు తల్లి కుక్కలు ఈ మొత్తం కూడా అక్కడక్కడే తిరిగి లాక్కొని తింటున్నారనమాట. దాంట్లో మిగిలిచిన అన్నం, ఇస్తరంటలో ఉన్న అన్నం. ఆ విధంగా ఉన్నప్పుడు ఈ మునీశ్వరుడు మళ్ళీ నవ్వుతుంటే శిష్యులు అడుగుతారు, స్వామి అప్పుడు నవ్వారు ఇప్పుడు నవ్వుతున్నారు ఏంటి సంగతి అంటే, అదిగో అక్కడ కనిపిస్తున్నారు కదా నలుగురు బిడ్డల్ని తల్లిని తీసుకురమ్మని చెప్తాడు. అలా తీసుకొచ్చిన తర్వాత ఏంటి అమ్మా మీకు భోజనం పెడతాను తినండి అంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం ఏదో, అంటే మునీశ్వరులు కదా వాళ్ళ దగ్గర ఏముంటాయి పళ్ళు ఫలాలు అవే కదా, అవి పెడితే అవి అప్పుడు కూడా ఆ పిల్లలు ఆ తల్లిని తినివ్వకుండా ఈ పిల్లలే తినేశారన్నీ. ఆ విధంగా తింటే అప్పుడు కూడా నవ్వుతాడు మునీశ్వరుడు. అప్పుడు మళ్ళీ శిష్యులు అడుగుతారన్నమాట, ఎందుకు స్వామి మళ్ళీ నవ్వుతున్నారంటే, ఈమె ఎవరనుకున్నారు, పోయిన జన్మలో మైసూరు మహారాణి ఈమె పోయిన జన్మలో మైసూరు మహారాణి అయినా కూడా ఈ నలుగురు పిల్లలుగా ఉన్నవాళ్ళు చెలికత్తెలు, ఈ నలుగురు పిల్లలు చెలికత్తెలు. కానీ ఆమె ఏ రోజు కూడా ఎన్నో ఆహారాలు వాళ్ళ ముందరే తింటూ ఉండేది. వాళ్ళని కనీసం ఒక పండు తినమని కానీ కొంచెం ఫ్రూట్స్ అంటే జ్యూస్ తాగమని కానీ, ఆ మహారాణి కదా ఎన్నో ఇస్తుంటారు కదా చెలికత్తెలు, అలా ఇస్తున్నప్పుడు కూడా ఈమె ఏ రోజు కూడా ఒక్కటి కూడా తినమని కానీ వాళ్ళని చెప్పేది కాదనమాట. ఆ విధంగా నలుగురు చెలికత్తెలు కూడా లోపల బాధగా అట్లా ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే అన్నీ చేస్తున్నారు కదా, కనీసం ఒకటి కూడా తినమని చెప్పట్లేదు కదా, ఆమె చెప్పండి ఎలా తింటారు. ఆ విధంగా ఉండి శరీరం వదిలేసిన తర్వాత ఈమె మరి ఏనాడు చెలికత్తెలకు కొంచెం కూడా పెట్టకపోవటం వల్ల ఆమె కూడా బిచ్చగత్తెగా జన్మ తీసుకొని మరి ఆ పిల్లల నలుగురు మరి సేవకులుగా ఉన్న నలుగురే తన బిడ్డలుగా జన్మ తీసుకొని మరి కారణం లేకుండా కార్యం జరగదు కాబట్టి ఇప్పుడు ఆ తల్లిని ఒక్క ముక్క కూడా ఎక్కడ ఎవరైనా పెట్టినా కూడా తినేవరు, వాళ్ళని మొత్తం లాగేసుకొని తినేస్తున్నారు. ఎందుకంటే ఆ జన్మలో వాళ్ళని తినివ్వలేదు, ఈ జన్మలో ఈ తల్లిని కూడా నలుగురు పిల్లలు కలిసి తినివ్వకుండా చేస్తున్నారని ఆ యోగీశ్వరుడు చెబితే అప్పుడు అర్థమైందనమాట. అంటే ఇక్కడ కూడా కారణం లేకుండా కార్యం జరగలేదన్నమాట. మరి ఇంకా కర్మ అంటే కారణం లేకుండా కార్యం జరగలేదన్నమాట. ఒక యోగీశ్వరుడు, ఒక ఊరిలో ఒక యోగీశ్వరుడు ఉంటాడనమాట. యోగీశ్వరుడు ఉంటే ఆ యోగీశ్వరుడు ఆ ఊళ్ళో అందరికీ మీకు ఇవి జరుగుతాయి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అని చెప్తూ ఉంటే ఒక అతను వచ్చి, మీరు చెప్పేదంతా ఉట్టిదే, అవి జరగవు, మరి నాకేం జరుగుతుందో చెప్పండి అంటాడు. సరే చెప్తాను విను, నువ్వు రేపు 12 ఎక్కడున్నా సరే, అడవిలో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా సరే పొంగల్ తింటావు అని చెప్తాడు ఆ మునీశ్వరుడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, నేను ఊళ్ళో ఉంటే కదా నాకు ఎవరైనా పొంగల్ పెడతారు, ఊరి చివరికి వెళ్తే నాకు ఎవరు పొంగల్ పెడతారు, అక్కడ ఎవరు పెట్టరు, ఈయన మాట అబద్ధం చెయ్యాలి అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, ఊరి చివరికి వెళ్ళిపోయాడు అడవిలోకి. అలా వెళ్ళిపోతే ఆ అడవిలో ఏం జరిగింది, మరి పరమాత్మ ఉన్నాడు కదా చూడటానికి, అన్నీ ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతాయి, ఆయన ఇష్టం లేని ఏది జరగదు. ఆ విధంగా ఒక ఒక అంటే అప్పట్లో గుర్రబండ్లు వేసుకొని ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్రయాణం చేయాలి కదా, ఆ విధంగా చేస్తూ ఉంటే
కొంతమంది ఆ గుర్ర బండిలో వచ్చి ఒక చెట్టు కింద కూర్చొని పొంగలి అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పొంగల్ చేసుకొని వచ్చారన్నమాట. పొంగల్ తిందామని చెప్పి ఓపెన్ చేసుకొని ఒక చెట్టు కింద కూర్చొని తినబోతుంటారు. తినబోతుంటే దూరపు నుండి గుర్రపు డెక్కల చప్పుడు వినపడుతుందంట. ఎవరికి? ఈ కూర్చున్న వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళు దొంగలంట. అప్పట్లో దొంగలన్నమాట. గుర్రాలు వేసుకొని వస్తారన్నమాట. దొంగలు వస్తున్నారు, మనం ఇక్కడ కూర్చొని ఉంటే మన దగ్గర ఉన్న సంపద మన ప్రాణాలు కూడా తీసేస్తారు, మనం వెళ్ళిపోదాం గుర్ర బండిలో అని చెప్పేసి ఆ పొంగలి గిన్నెలు అక్కడే వదిలేసి ఈ గుర్ర బండిలో వచ్చిన ఆ జంట వెళ్ళిపోతారన్నమాట. జంట ఇంకా కొంతమంది వచ్చి ఉంటారు అనుకో మేడం గారు. అలా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ అప్పుడు ఈ పొంగల్ తింటామని చెప్పి జాతకం చెప్పించుకున్నాడు కదా, అతను ఈ అడవిలోకి వస్తాడు. ఈ అడవిలోకి వచ్చి ఇక్కడ చెట్టు కిందకు వస్తాడు. చెట్టు కిందకు వస్తే పొంగల్ గిన్నెలు ఉన్నాయి. అమ్మో, సాధువు గారు చెప్పినట్టు నిజమైపోద్దేమో, నేను పొంగల్ తినాలేమో, నాకెందుకు వచ్చిన ఇబ్బంది, ఆయన మాట అబద్ధం చెయ్యాలని చెప్పేసి ఆ చెట్టుకి పైన కూర్చున్నాడు. కింద పొంగల్ గిన్నెలు ఉన్నాయి, పైన చెట్టుకి కూర్చున్నాడు. అలా కూర్చున్న తర్వాత దూరం నుండి దొంగలని చెప్పుకున్నాం కదా, ఆ దొంగలు నిజంగానే వస్తారు. వచ్చి చెట్టు కింద విశ్రాంతి తీసుకొని ఆ బాక్సులన్నీ ఓపెన్ చేసి ఉంటే తినాలనుకుంటారు. తినాలనుకొని ఆకలేస్తుంది కదా, తినాలని చూస్తే వాళ్ళలో ఒకటి చెప్తాడు కదా దొంగోడు, అరే నాయన, ఈ అడవిలో పొంగల్ ఎవరు పెడతారా, మనకు ఎవరన్నా విషం పెట్టారేమో, ఈ పొంగల్లో మనం చచ్చిపోవాలని చెప్పి పెట్టారేమో, కాబట్టి మనం తినద్దు, ఈ చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారేమో చూసి ముందు వాడికి పెడదాం ఆ పొంగలి, వాడికి బతుకుంటే మనం తిందామని చెప్పి అనుకుంటారు. సర్లమ్మని చెప్పేసి చుట్టుపక్కల చూస్తే ఎవరు కనిపించరు. తలకాయ పైకెత్తితే ఆ చెట్టు మీద వాడు ఉన్నాడన్నమాట. ఎవరు? యోగేశ్వరుడు చెప్తే పారిపోయాడు కదా, ఆడిపైకి కూర్చొని ఉంటాడు. అప్పుడు వాడిని కిందకి దించి అప్పుడు టైం చూస్తే 12 అయిందనమాట. వాడి నోట్లో పొంగలు పెట్టేస్తారు. వాడేమంటాడు? నాకు పొంగలి తప్ప ఏమైనా పెట్టమంటున్నాడు. అప్పుడు ఈ దొంగలకి అనుమానం ఎక్కువైపోయింది. ఎందుకంటే వీడు పొంగలి తప్ప ఏ ఆహారం పెట్టినా తింటానంటున్నాడు, ఈ పొంగల్లోనే విషం పెట్టాడేమో, వీడే పెట్టాడేమో అని చెప్పేసి ఆ విధంగా వాడికి కారణం లేకుండా కార్యం జరగల. అక్కడ యోగేశ్వరుడు చెప్పిందే ఇక్కడ వీడికి జరిగిందనమాట. ఆ విధంగా పొంగల్ పెడితే తినటం జరిగిందనమాట. ఇంకా యమధర్మరాజు అంటే మనకు తెలుసు, ఎంతో గొప్పవాడు. ఆయనకి కర్మ సిద్ధాంతం కానీ ధర్మం కానీ బాగా తెలుసంట. అలాంటి తెలిసిన ధర్మరాజు కాదు, యమధర్మరాజే మరి విదురుడిగా జన్మ తీసుకొని కౌరవుల దగ్గర అంటే కౌరవుల దగ్గర ఉన్నాడన్నమాట. అంటే మరి సేనా నాయకుడు గానో ఏదో ఒక పొజిషన్లో ఉండిపోయాడు. అది ఎందుకు అంటే ఒకసారి ఒక 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 రాజ్యం ఉంటుందన్నమాట. ఆ రాజ్యంలో ఒక మునీశ్వరుడు ఉంటాడు. మునీశ్వరుడు ఎప్పటి నుంచో ధ్యానం చేసుకుంటే మునీశ్వరుడు ఉంటాడన్నమాట. మునీశ్వరుడు ఉంటే ఆ ఆ రాజ్యంలో ఆ రాజు ఆస్థానంలో ఒక 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 విషయం జరుగుద్ది అన్నమాట. అంటే ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్ళకి మరణ శిక్ష జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకని ఆ రాజ్యంలో దొంగలు అనేవాళ్ళు ఉండరంట. కానీ ఎప్పుడైనా ఉంటే గనుక వాళ్ళు ఎంతో జాగ్రత్తగా పారిపోవటం కానీ రాజు కంట పడకుండా ఉండేవాళ్ళు అన్నమాట. ఒకరోజు మాండవ్య మహాముని అనే ఒక మునీశ్వరుడు ధ్యానం చేసుకునే ఏరియాలోకి ఇద్దరు దొంగలు వచ్చారన్నమాట. ఇద్దరు దొంగలు వచ్చి ఆ దొంగలు ఏం చేశారు? బంగారము అంటే ఊళ్ళో ఎక్కడో దొంగతనం చేసి పారిపోతూ వస్తుంటారు. అప్పుడు రక్షక భటులు వెంటబడతారు. రాజుగారి రక్షక భటులు వెంటబడతారు. ఎప్పుడైతే వెంటబడ్డారో అప్పుడు ఈ చేస్తారు దొంగలు. మాండవ్య ముని ఆశ్రమం ఉంటే అక్కడ ఈ దొంగలు వచ్చేసి ఆ బంగారం మూటలు అంటే సైనికులు తరుముకుంటూ వస్తున్నారని చెప్పేసి ఆ బంగారం మూటలు తీసుకొచ్చి ఈ మాండవ మహాముని దగ్గర ఇసిరేసి వాళ్ళు పారిపోతారు. వాళ్ళు ఎప్పుడైతే పారిపోయారో ఈ అంటే రక్షక భటులు వెనకొస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేశారు? ఆ దొంగలు పారిపోయారు. ఈ మహామునే అంటే ఈ మాండవ్య మహామునే ఇలా చేపించాడేమో అని చెప్పి అనుమానం వచ్చి ఈ మాండవ మహామునిని రాజుగారి దగ్గర తీసుకెళ్తారు. రాజుగారు ఏం చేశారు? అప్పట్లో చెప్పుకున్నాం కదా, వాళ్ళకి మరణ శిక్ష విధించటమే, వాళ్ళకి ఇంకా దండన ఏమిటో ఏమీ లేదు, ఇంకా మరణ శిక్ష దండన. ఆ విధంగా ఉంటే అప్పుడు రాజుగారు అడుగుతాడు, నువ్వు దొంగతనం చేశావా అంటే, లేదు స్వామి నేను దొంగతనం చెయ్యలేదు అన్నా కూడా ఆ రాజుగాడు వినడనమాట. ఎందుకంటే పట్టుబడ్డాడు కదా, ఆయన ముందరే బంగారం మూటలు కనిపించాయి, ఇంకంతకంటే సాక్ష్యం ఏం కావాలని
ఇప్పుడు పైన సాక్ష్యం వేరు, కింద సాక్ష్యం వేరు. ఇక్కడ కింద సాక్ష్యాన్ని మనము డబ్బులు ఇచ్చో, మాయపుచ్చో, మంత్రం చేసో చేయొచ్చు. కానీ పైలోకంలో ఉన్న చట్టాన్ని ఎవరు మాయ చేయలేరు. ఆ విధంగా ఈ మాండవ మహామునిని శిక్షకు తీసుకెళ్ళిపోతారు. శిక్షకు తీసుకెళ్లితే అప్పుడు ఆ శిక్షలు ఎలా ఉంటాయి అంటే గుణపం అంటే గడపార, గడపార భూమిలో దిగవేసి ఆ పైన అంతా కోపుగా ఉంటది కదా, ఆ దానికి కొబ్బరి నూనె రాస్తారంట. ఆ కోపుగా ఉన్న అట్ల కాడ ఉంటది కదా మేడం గారు, అట్లా కోపుగా ఉంటది కదా, ఆ కోపుగా ఉన్న దానికి నూనె రాస్తారంట. నూనె రాసి ఈ తప్పు చేసిన వాళ్ళని ఆ గుణపం మీద కూర్చోబెడతారంట. ఎంత పెద్ద శిక్ష చూసారా మేడం గారు, చాలా పెద్ద శిక్ష ఇది. ఆ గుణపం మీద అంటే బతుకున్న మనిషినే, వాడికి వాడిని కొట్టారంట, తిట్టారంట, ఏమీ చేయరంట. ఇది రాజలక్ష్మి మేడం గారు చెప్పారు. ఆ విధంగా ఆ గుణపం మీద కూర్చోబెడితే వాడికి అంటే మోషన్కి వెళ్తాం కదా, అక్కడ కూర్చోబెడితే అది కొంచెంగా ఇలా దిగి ఇక్కడ సహస్రానికి వచ్చి వాడు చనిపోతాడంట. మరి ఎన్ని రోజులకు చనిపోతే అన్ని రోజులకి అలా అలా వాడి ప్రాణం బిగబట్టుకొని వాడు కొస ఊపిరితోటి వాడు ఎంత నరకం అనిపిస్తాడు మేడం గారు, అంత నరకం అనిపించాడంట మాండవ మహాముని. కానీ చెయ్యని తప్పుకి అనుభవించాడు. ఇంకా ఆ విధంగా శరీరం వదిలేసి, మనకు తెలుసు ఈ భౌతిక శరీరం కాలిపోతది, మరి కారణ శరీరంతో మనం పైకి వెళ్దాం. కారణ శరీరం అంటే మరి కారణ శరీరాలు 3 ఉన్నాయి మేడం గారు, అవి కనపడవు, అందుకే వాటి పేరు కారణ శరీరాన్ని అన్నారు. అవి మనోమయ కోసం ప్రాణమయ కోసం పోతుంది అంట 3వ రోజు. మనోమయ కోసం, ఆనందమయ కోసం, ఇంకొక కోసం కూడా ఉంది మేడం గారు. ఆ 3 కోశాలతో పైకి వెళ్తారంట శరీరం వదిలేసి పట్ల. మనమైనా సరే భౌతిక శరీరం కాలిపోతుంది, ప్రాణమయ కోసం 3వ రోజు రాలిపోతుందంట. మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం తోటి పైకి వెళ్ళిపోతామంట. పైకి వెళ్ళిపోతే అప్పుడు ఆయన సూక్ష్మ శరీరంతో ఉన్నప్పుడు యమధర్మరాజు నిలదీస్తాడంట. యమధర్మరాజా, నేనేం తప్పు చేశాను, నాకు ఇంత పెద్ద శిక్ష వేయించావు నువ్వు. మరి ఆయన కదా శిక్ష వేయించేదని అని అనుకుంటాము, కానీ అసలు శిక్షలు వేయించేది మనం చేసుకున్న కర్మలే మనం అనుభవిస్తామని మనకు తెలుసు. ఆ విధంగా అడిగితే, నాయనా మరి నువ్వు నీ దగ్గర మూటలు పడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ పని చేశారు, మరి పైగా నేనేం తప్పు చేశాను అని అడుగుతున్నావు కదా, నువ్వు చిన్న అబ్బాయిగా ఉన్నప్పుడు నువ్వు తొండలు తోక పైకి పెట్టుకొని ఉంటాయి, ఇలా పైకి తోక కిందకుండవు, వాటి ముడ్డులో పుల్లలు పెట్టి వాటిని హింసించావు నువ్వు చిన్నప్పుడు మాండవ మహాముని అంట. నువ్వు తొండల ముడ్డిలో పుల్లబెట్టి అలా హింసించావు వాటిని. ఆ పాప కర్మే ఈ జన్మలోనే మరి ఆ గుణపం మీద కూర్చొని కొంచెంగా నువ్వు దిగజారిపోయి చనిపోవటానికి కారణమైనావు అని చెప్పి యమధర్మరాజు చెప్తాడు. ఈయన శక్తివంతుడు కాబట్టి మాండవ మహాముని ఆ యమధర్మరాజునే ఒక శాపం పెట్టాడు. ఏమనంటే, అప్పుడు నాకు ఎంత వయసు అంటే 7 సంవత్సరాలు అంటాడు. మరి 7 సంవత్సరాలు అంటే తెలిసి తెలియని వయసే కదా, ఏదో చేశాను. అమ్మగారు కూడా చెప్తారు, మన పత్రిసారి కూడా చెప్తారు, తెలిసి చేసిన పాపానికి పెద్ద శిక్ష, తెలియక చేసిన పాపానికి చిన్న శిక్ష అని. కానీ నాకు తెలియని వయసులో ఆ పని చేశానని నువ్వు నాకు ఇంత పెద్ద శిక్ష విధించావు, అది ఎంతవరకు కరెక్టు, కాబట్టి నేను నిన్ను శపిస్తున్నాను అని చెప్పేసి ఆయన శ్వాస మీద ధ్యానం చేసి అంత గొప్పవాడయ్యాడు కాబట్టే మరి యమధర్మరాజును కూడా శపించగలిగేంత శక్తి సంపాదించాడు మాండవ మహాముని. అప్పుడు నువ్వు భూలోకంలో అంటే యమధర్మరాజు అంటే ఆయన దేవుడి కింద లెక్కే కదా, నువ్వు మానవ జన్మ తీసుకొని కౌరవుల కొలువులో ధర్మం అని తెలిసినా కూడా నోరు విప్పకుండా, కౌరవులంటే అంత అధర్మం అని మనందరికీ తెలిసిన విషయం, ఇప్పుడు నాకైతే అంతకుముందు తెలియదు మేడం గారు. మరి కౌరవుల కొలువులో చేరి అక్కడ అధర్మం జరుగుతున్నా ఇది తప్పు ఇది మంచి అని చెప్పలేనటువంటి జన్మ 100 సంవత్సరాలు జీవించు, నన్ను ఈ విధంగా చేసినందుకు నువ్వు అక్కడ జీవించు అని చెప్పేసి శాపం పెట్టి ఆయన శరీరాలు వదిలేయటం జరిగిందన్నమాట మాండవ మహాముని. అంటే ఇక్కడ కూడా కారణం లేకుండా ఏ కార్యము జరగలేదన్నమాట. అంత గొప్పవాడైన మాండవ మహామునికి కూడా కర్మ తప్పలేదు. మళ్ళీ ఆయన చేసిన పాపానికి కూడా యమధర్మరాజు అయిన అంత గొప్పవాడైన ధర్మాన్ని పాటించేవాడే యమధర్మరాజు, ఆయన కూడా ఈ కర్మ అనేది తప్పల. ఆయన కూడా కర్మ చేశాడు, మరి చిన్న శిక్షకే పెద్ద శిక్ష వేయించాడు కదా. ఆ విధంగా చేసినందుకే
ఆయనకు కూడా 100 సంవత్సరాలు అంటే తప్పు జరుగుతున్నా ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఎవరన్నా కొట్టుకుంటుంటే ఎవరైనా ఆయన తప్పురా వెళ్ళిపోండ్రా అంటాం అని చెప్పకుండా ఉండలేం కదా చూసినప్పుడు. ఎవరైనా తిట్టుకుంటున్నా ఎందుకమ్మా అలా తిట్టుకుంటారు, తప్పో ఒప్పో అయిపోయిందమ్మా, అత్తల కోడళ్ళైనా తల్లి బిడ్డలైనా ఎవరైనా వెళ్ళిపోండి అమ్మా బాగుంటది, ఎవరైనా చూసినా బాగుంటుందని నోట్లోంచి అనకుండా అయితే ఉండలేము. ఈ చిన్నదానికే మనం అనగలుగుతున్నాము, ఉండలేము అనకుండా. అంటే మన ఇంటి దగ్గర జరుగుతే విషయం నేను చెప్పేది, ఎక్కడో సంగతి కాదు మేడం గారు. మరి ఆయన కళ్ళ ముందే ఇంత హింస జరుగుతున్నా, కౌరవులు ఇంత హింస చేస్తున్నా, అధర్మం అని తెలిసిన యమధర్మరాజుకు తెలుసుగా ధర్మం ఏదో అధర్మం ఏదో తెలిసినా కూడా నోరెత్తకుండా 100 సంవత్సరాలు జీవించమని శిక్ష విధించటం వల్లే ఇదురుడుగా జన్మ తీసుకొని 100 సంవత్సరాలు నోరు మెదపకుండా ఉండి ఆయన శరీరం వదిలేయడం జరిగింది. అంటే ఇక్కడ కూడా ఏ కారణము లేకుండా ఏ కార్యం జరగలేదన్నమాట. అందుకని ఇది చెప్పడం జరిగింది. ఏ మేడం గారు టైం లేదా, ఇప్పుడు నిమ్మకాయలు అమ్మొస్తాయి. నిమ్మకాయలు అమ్మొస్తే వాళ్ళ దగ్గర ఒక పెద్ద ముసలావిడ, ఆమెకి 70-80 ఏళ్ళు ఉంటాయి. నాకు అప్పుడు కర్మ సిద్ధాంతం అవన్నీ ఏం తెలియదు అనమాట. ఆమె నిమ్మకాయలు తీసుకొస్తే 4-5 కాయలకి డబ్బులు ఇస్తా, 4-5 కాయలు ఉత్తగా తీసేసుకుంటా. ఎందుకంటే నేను చేసిన తప్పు చెప్పాలి కదమ్మా, చెప్పకుంటే ఆయన ఒప్పుకుంటాడా ఏంటి? అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి మరి ఆమె పెద్దామెకి పెద్దామె వచ్చినా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాను, అప్పుడు ఆ విధంగా చేశాను. డబ్బులు ఇవ్వకుండా 4 తీసుకున్నా, డబ్బులు ఇచ్చి కూడా 4 తీసుకున్నా. అలా చేసిన తప్పు ఇప్పుడు నేను ఏం తెలుసుకున్నానంటే రాజలక్ష్మి మేడం గారు చెప్పారు, ఒక కరేపాకు కూడా మనం ఉత్తగా అడగకూడదు. ఎందుకంటే వాడు భుక్తి కోసం మరి ఆ భుక్తి గడుపుకోవటం కోసం 100 రూపాయలు కూరగాయలు తీసుకొని 10 రూపాయలు కరేపాకు డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చి మన ఇళ్ళ దగ్గర అమ్మటానికి వస్తారు. ఎందుకంటే కూరగాయలు కొంటే కరేపాకు ఇస్తాము, మన దగ్గర కరేపాకు ఉంటుందనే అభిమానంతో వాళ్ళు కూరగాయలు తీసుకుంటారు. ఈ విధంగా మీరు కరేపాకు కొత్తిమీర ఊర కడిగి తీసుకోకూడదు. ఆ 10 రూపాయలు కూడా ఆమెకు రావాలి కదా, అందుకని 2 రూపాయలు కరేపాకు ఇమ్మంటే ఆమె సంతోషంగా ఇస్తుందని చెప్పేస్తే నేను అప్పటి నుంచే నాలో మార్పు వచ్చింది. మా సారు తెచ్చినా కూడా కరేపాకు తెచ్చినా కూడా నాన్న డబ్బులు ఇచ్చి తీసుకురా 2 రూపాయలు, మనకేం వద్దు అని చెప్పడం జరిగింది. ఇంకా ఇప్పుడైనా ఎవరైనా వస్తే అలాంటి పెద్దవాళ్ళు నేనేమైనా కొంటే నేను ఇంట్లో ఉన్న శనక్కాయలు కానీ, పల్లీలు కానీ, శనగపప్పులు కానీ, జీడిపప్పులు కానీ, బాదం పప్పులు కానీ ఏ ఇంట్లో తినేయి వాళ్ళకు కొంచెం పెట్టి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ దగ్గర కాయలు తీసుకొని డబ్బులు ఇచ్చి పంపిస్తున్నా. అది నాలో వచ్చిన మార్పు మేడం గారు. ఎందుకంటే అప్పుడు అలా చేశాను, అది మీకేం తెలియదు కదా, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను అలా చేశాను. కానీ ఇప్పుడు అలా చేయట్లేదు. తర్వాత ఇంకొక పని చేసేదాన్ని, మాకు బియ్యం ఇస్తాడు, బియ్యం ఇస్తే గోతాలు ఇస్తాడు కదా, ఆ గోతాలు 5 రూపాయలు 3 రూపాయలు వస్తాయి. అది ఈ పిసినారితనంతో 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చి అమ్మేసుకుంది దాని గోతం. కానీ నాకు ఆయన బియ్యమే అమ్మాడు కానీ గోతాన్ని అమ్మలేదు కదా అని కూడా రాజలక్ష్మి మేడం గారి బోధల వల్ల తెలుసుకొని ఇప్పుడు బియ్యం తీసుకొని అన్నయ్య మీ గోతం మీరు తీసుకెళ్ళమని ఆయనకు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆయన గోతం ఆయనకి ఇవ్వటం జరిగింది. అంటే ఇలాంటివన్నీ కూడా నాలో చాలా మార్పులు వచ్చాయి. ఎందుకంటే నేను కూడా అందరినీ వాళ్ళు ఆత్మలే, నేను ఆత్మలే, అసలు నేను దేహం కాదు ఆత్మనని తెలుసుకోలేక అందరినీ బయట కూర్చొని ముచ్చట్లాడుకుంటూ వాళ్ళు అట్టా ఉన్నారు వీళ్ళు ఇట్లా ఉన్నారు అని విమర్శించేదాన్ని అన్నమాట. దానివల్ల కూడా ఎంతో పాపం మూట కట్టుకున్నాను. మరి మన సద్గురువులు వచ్చాకే ఎవరి జీవితంలోకైనా సద్గురువులు వస్తేనే, సత్యం బోధిస్తేనే, మనం అర్థం చేసుకుంటేనే మనలో మార్పు వస్తుందని మన రాఘవరావు సార్ చెప్పారు, రాజలక్ష్మి అమ్మ చెప్పారు, పత్రి సార్ కూడా చెప్పారు. పత్రి సార్ ఏం చెప్పాడంటే నీ అనుభవమే జ్ఞానం. జ్ఞానం అంటే ఎక్కడి నుంచో రావటం కాదు, మనలో వచ్చిన మార్పులే నీ అనుభవమే జ్ఞానం అంటారు. దానికంటే గొప్ప జ్ఞానం లేదు అని చెప్పి సార్ చెప్తాడు. మరి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. అవకాశం ఇచ్చిన సరితా మేడం గారికి, ఈ జూమ్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ మాస్టర్స్ మేడం, థ్యాంక్ యూ అమ్మా. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, లక్ష్మీ కుమారి గారికి, పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకుతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేయిద్దాం. అలాగే మాస్టర్స్ మా వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని పత్రి సార్ కోరిక, పత్రి మేడం కోరిక, కాబట్టి అందరం వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని సంకల్ప ధ్యానం చేద్దాం మాస్టర్స్. మేడం గారు చెప్పారు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.